ఫుల్గా పెట్టకూడదు అది నొప్పులు. హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్వాతి చెప్పే సంగతులు. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ స్టోరీ నాకు పెద్దగా తెలీదు, బట్ నాకు తెలిసినట్టు కట్టే కొట్టే తెచ్చేలా చెప్పేస్తాను అనమాట 3 ముక్కల్లో. ఎవరైనా తప్పులుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది మనకి 365 రోజులు ఎట్లయితే ఉంటాయో, దేవుడికి 365 రోజులు అనేది ఒక్కరోజే ఉంటుంది. అందులో 6 మంత్స్ వచ్చి పగలు, 6 మంత్స్ వచ్చేసి నైట్ అనేది ఉంటుంది. ఈ 6 మంత్స్ వచ్చేసి దక్షిణాయం అని, నెక్స్ట్ 6 మంత్స్ వచ్చేసి ఉత్తరాయణం అని అంటారు. సో ప్రజెంట్ ఉత్తరాయణం నుంచి దక్షిణాయంలోకి ఎంటర్ అవుతాం కాబట్టి శయన ఏకాదశి కూడా అంటారనమాట. ఎందుకంటే మహావిష్ణువు నిద్రలోకి వెళ్తారు కాబట్టి దీన్ని శయన ఏకాదశి కూడా అంటారు. ఈ రోజు ఏ కార్యం మొదలు పెట్టినా కూడా అంత శుభమే జరుగుతుంది, మొత్తం అంటే మనం అనుకున్న విధంగా జరుగుతుంది అని చెప్పనేసి నమ్ముతూ ఉంటారు. సో నా ఏకాదశి అయితే ఈరోజు పూజ ఇలా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకొకసారి మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.